తీర్థయాత్రలకు వెళ్ళాము. ఏ రైల్లోనో వెళ్ళాము, దిగాము. అక్కడ దిగిన తర్వాత మనకి నెలసరి వచ్చింది. అయ్యో! అసలు ఆ భగవంతుడి యొక్క ఇంత దూరం వచ్చానే, ఆ భగవంతుడి అనుగ్రహం దొరకలేదన్న బాధ మీకు అవసరం లేదు. అందరితో పాటు మీరు కొంచెం దూరంని అంటే వాళ్ళు ఆలయం లోపలికి వెళ్ళే వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటూ, వాళ్ళ వెనకాలే వెళ్ళి, ఆలయ పరిసర ప్రాంతాల్లో మీరు నించొని ఆ భగవంతుడిని ప్రార్థించినా కానీ మీకు ఆ ఫలితం అనేది దక్కుతుంది. ఆలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఆలయం ముందు నిలబడి భగవంతుడిని చూసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఆలయం అనేది ఒక స్పిరిచువల్ మ్యాగ్నెటిక్ పవర్‌తో కూడుకొని ఉంటది. అది మన శరీరంలో ఆ సమయంలో ఉన్న ఇబ్బంది ఉంటుంది గదా! అది పెరుగుద్ది. ఆ మ్యాగ్నెటిక్ సిస్టమ్ అలా ఉంటది. మన శరీరం తట్టుకోలేదు ఆ సిస్టమ్‌కనమాట. కాబట్టే ఆలయం దర్శనంలోకి అదేదో పెద్ద దోషము లేతే లోపలికి వెళ్ళిపోయి ఇది చేయకూడదు అనేది కాదు. అందుకే అందరిని ముట్టుకోవద్దని కూడా అంటారనమాట.